హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. లాస్ట్ 3-4 డేస్లో చైనా నుంచి డీప్ సీక్ ఏఐ అని కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ వచ్చింది. ఈ టూల్ వచ్చిన 24 గంటల్లో అమెరికన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా క్రాష్ అయింది. అసలు ఒక చిన్న చైనీస్ టూల్ అమెరికన్ స్టాక్ మార్కెట్ని ఎలా క్రాష్ చేస్తుంది, ఎందుకు అమెరికన్స్ ఎక్కువగా ఈ టూల్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తున్నారు అన్నదానికి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. బట్ చాలా సింపుల్గా కన్సిడర్ చేస్తే యాజ్ ఆఫ్ నో మనకి మోస్ట్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అన్నీ కూడా అమెరికా నుంచి ఉన్నవే. జెమినీ ఏఐ అవనివ్వండి, చాట్ జీపీటీ అవనివ్వండి. అయితే వీటిని లాస్ట్ 2 to 3 years నుంచి పీపుల్ చాలా వైడ్గా యూజ్ చేస్తున్నారు. చిన్న ప్రాంప్ట్స్కి, ఇన్ఫర్మేషన్కి, ఈవెన్ మెజారిటీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి కావాల్సిన కోడు, సింటాక్స్ ఏదైనా కావాలంటే చాట్ జీపీటీ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సస్టైన్ అవ్వడం కూడా అంత కష్టమేం కాదు, బికాజ్ ఆఫ్ ది అవైలబుల్ ఇన్ఫర్మేషన్. అది కూడా తప్పేం కాదండి. అయితే ఇప్పటి వరకు మనకి అమెరికాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద ఏఐ టూల్స్ ఏంటి అంటే హై ఎండ్ కాన్ఫిగర్డ్ కంప్యూటర్స్ అవసరం అవుతున్నాయి కొంచెం ఎక్స్టెన్షన్ యూజ్లో. అంటే లైక్ ఎనీ గ్రాఫిక్స్ కానీ, మీడియా కానీ, లేదంటే అడ్వాన్స్డ్ టూల్స్, టెక్నాలజీస్ని డెవలప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్, ఎన్విడియా ప్రాసెసర్స్ యూజ్ చేసేవారు. ఈ చాట్ జీపీటీ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా ఎన్విడియా ప్రాసెసర్ ఉండాలనేది ఒక బేసిక్ అజంప్షన్ అనుకుందాం. అట్ ద సేమ్ టైం చాట్ జీపీటీ మనకి పర్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ $240-250 పర్ ఇయర్, అంటే మంత్లీ $20 అలా వాడు ఛార్జ్ చేస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ఉన్న కంప్యూటర్ యూజ్ చేయాలంటే మనకి మోర్ దెన్ 1 lakh కాస్ట్ పడుతుంది కంప్యూటర్ వరకు వచ్చేసరికి. ల్యాప్టాప్స్లో మళ్ళీ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి. బట్ అదే ఈ డీప్ సీక్ ఏఐ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చాట్ జీపీటీకి 10% ఆఫ్ ది కాస్ట్లోనే డీప్ సీక్ ఏఐ మనకి దొరుకుతుంది. రెండు, ఇలా హై ఎండ్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ కానీ, హై ఎండ్ పెర్ఫార్మ్డ్ కంప్యూటర్స్ కానీ డీప్ సీక్ ఏఐ యూజ్ చేసే డిఫరెంట్ అప్లికేషన్స్కి అవసరం లేదు. నార్మల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే $30,000 ల్యాప్టాప్, $20,000-15,000 డెస్క్టాప్ కూడా దీనికి సరిపోతుంది. సో దట్ మీకు హై ఎండ్ సేల్స్ ఫ్రమ్ చాట్ జీపీటీ, ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేసే దానికన్నా డీప్ సీక్ ఏఐ చాలా తక్కువలో యూజ్ చేస్తుంది. సో దట్ అమెరికన్ పీపుల్ ఏం చేశారు, వెంటనే యాప్ స్టోర్ నుంచి డీప్ సీక్ ఏఐ డౌన్లోడ్ చేసి దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. డీప్ సీక్ ఏఐ యూజ్ చేస్తున్నారంటే ఇంకో పక్కన చాట్ జీపీటీని యూజ్ చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ ప్రాసెసర్స్ ఉన్న కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ పర్చేజ్ చేయడం కూడా తగ్గించారు. అంటే ఆటోమేటిక్గా ఎకానమీ డౌన్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండింటిని బేస్ చేసుకుని యూజ్ చేస్తున్న కంపెనీలు చాలా ఉంటాయి. చాలా ఐటీ కంపెనీలు కానీ, స్టార్టప్స్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేదంటే కాల్ సెంటర్స్ కానీ, యానిమేషన్ కంపెనీలు కానీ, మీడియా కంపెనీలు కానీ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తారు అండ్ చాట్ జీపీటీ యూజ్ చేసేవారు. ఎప్పుడైతే మార్కెట్లో ఈ రెండు యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనిపించిందో ఖచ్చితంగా డీప్ సీక్ ఏఐని యూజ్ చేసుకొని అందులో 10% కాస్ట్తోనే వాళ్ళ వర్క్ని ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో దట్ ఒక చిన్న ఏఐ టూల్ ఫ్రమ్ చైనా ఎస్పెషల్లీ ప్రపంచం మొత్తాన్ని ఓవర్ నైట్ కుదిపేసింది. అయితే ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ మనం ఆలోచిస్తే చైనా వాళ్ళు ఎప్పుడూ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా, అఫోర్డబిలిటీలో ఉండే వైరల్ థింగ్స్, లేటెస్ట్ థింగ్స్ ఆల్వేస్ టెస్ట్ చేస్తూనే ఉంటారు మార్కెట్కి. ఇంతకుముందు వచ్చిన టిక్టాక్ అవనివ్వండి, ఈరోజు వస్తున్న డీప్ సీక్ ఏఐ అవనివ్వండి, ఎక్కువగా వరల్డ్ని ఓవర్ నైట్ పెనిట్రేట్ చేసే ఐడియాలతో వస్తూ ఉంటారు. అది మంచి విషయం. ఎందుకంటే అఫోర్డబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే. ఈరోజు నా ఆఫీస్లో ఒక 100 కంప్యూటర్స్ అవసరం అనుకుందాం. ఒక్కొక్క కంప్యూటర్ నాకు 2 లక్షలు ఛార్జ్ పడితే 100 కంప్యూటర్స్ పర్చేస్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ $2 crores అవుతుంది. అదే డీప్ సీక్ ఏఐ లేదంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ లేకుండా ఒక 100 కంప్యూటర్స్ పర్చేస్ చేస్తే నాకు హార్డ్లీ 15 to 20 lakh లేదా 25 to 30 lakh మాత్రమే అవుతుంది. ఎక్కడ $2 crores, ఎక్కడ 30 to 40 lakh rupees. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఆల్మోస్ట్ 10 to 20% వచ్చేస్తుంది. అంటే 80% సేవ్ చేయగలుగుతున్నాం. సో 80% సేవ్ అయినప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను, ఈ 2 టూల్స్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది కదా, ఎక్కువ డబ్బులు పెట్టి నేను ఎందుకు హై అండ్ కాన్ఫిగర్డ్ సిస్టమ్స్ యూజ్ చేయాలి. అంటే చైనా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇలా మార్కెట్ని పెనిట్రేట్ చేసే ఆలోచనలతో ఉంటారు. మనం ఒక చిన్న ఆఫీస్లోనే 100 కంప్యూటర్లు అవసరం అయితే ఇమాజిన్ ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ కంపెనీల్లో, పెద్ద మీడియా కంపెనీల్లో ఎన్ని కంప్యూటర్లు అవసరం అవుతాయి, ఎంత డేటా అవసరం అవుతుంది, వాటికి అవసరమైన ప్రాసెసర్స్ ఏంటి, ఏసీస్ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఆలోచించి తీరాలి. రెండో పాయింట్, ఈ డీప్ సీక్ ఏఐ చాట్ జీపీటీ కన్నా 10% నుంచి 20% డెవలప్మెంట్ కాస్ట్లోనే డెవలప్ చేశారు. యూజువల్గా చాట్ జీపీటీకి మనకి తెలిసిన న్యూస్ ప్రకారం $4.6 million ఖర్చు అయింది. బట్ వీళ్ళు ఏం చేశారు, ఆల్మోస్ట్ $40,000, $1 lakh లోనే
ఈ DeepSeekని డెవలప్ చేసి వదిలేశారు. అంటే కాస్ట్ ఎఫెక్టివ్ డెవలప్మెంట్ వైజ్గా చూసుకున్న తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తక్కువ సెటప్తో దీన్ని బిల్డప్ చేశారు. మూడోది, గత 6-8 నెలల నుంచి ఎన్విడియా చైనాకి వాళ్ళ గ్రాఫిక్ కార్డ్స్ అన్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఆపింది, వాళ్ళ ప్రాసెసర్స్ అన్ని. ఎందుకంటే చైనా వాళ్ళు ఇలా కొత్త టెక్నాలజీస్ ఏవో ఒకటి డెవలప్ చేస్తారు, వాటిని మన ఎన్విడియా మీదే టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఎన్విడియా ఈజ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ద ప్రాసెసర్స్ విచ్ ఈస్ వాల్యూడ్ అట్ $2.3 trillion. అంత హై టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ చైనాకి ఆల్మోస్ట్ వాళ్ళ ప్రాసెసర్ని ఎక్స్పోర్ట్ చేయడం కూడా ఆపేసింది. బికాస్ వీడు ఏవైనా కొత్తవి టెస్ట్ చేస్తే ఖచ్చితంగా నా ప్రాసెసర్ మీదే టెస్ట్ చేయాలి కాబట్టి. బట్ DeepSeek వాళ్ళు లాస్ట్ 8 months నుంచి కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఎన్విడియా ప్రాసెసర్స్ని హోల్డ్ చేసి వాటి మీద ఈ ప్రాజెక్ట్ని టెస్ట్ చేశారు. అంటే మనం ఎండ్ ఆఫ్ ది డే హయ్యెస్ట్ పెర్ఫార్మింగ్ కంప్యూటర్ ఏది ఉందో దాని మీద టెస్ట్ చేసుకోవాలి. ఆ వర్క్ కూడా DeepSeek కంప్లీట్ చేసింది. అంటే ఈ రకంగా చూసుకున్న ప్రాజెక్టు ఆల్మోస్ట్ వైబులే అనుకోవాలి. బట్ నాలుగో థింగ్ ఏంటి అంటే సెక్యూరిటీ. ChatGPT అవనివ్వండి, Gemini AI అవనివ్వండి, గూగుల్ అవనివ్వండి, ఈరోజు ఇంటర్నెట్లో మనం ఏది యూస్ చేసినా సెక్యూరిటీ వైజ్ మన ఇన్ఫర్మేషన్కి ఎటువంటి కాన్ఫిడెన్షియాలిటీ లేదు. ఎందుకంటే ఒక యాప్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చదవకుండా డైరెక్ట్గా క్లిక్ చేసి నెక్స్ట్ స్కిప్ అలౌ చేస్తూ ప్రతి అప్లికేషన్ని మన సిస్టంలోకి ఇంప్లిమెంట్ చేస్తాం, మొబైల్ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ. ఇవి ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత మన కాంటాక్ట్స్కి, మన ఫొటోస్కి, మన SMSలకి, మనం పంపించే ఈమెయిల్స్కి ప్రతి వాటికి యాక్సెస్ ఉంటుంది. అంటే మన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏ లొకేషన్లో కాల్స్ లేదా మెసేజెస్ పంపిస్తున్నాం, జూమ్ మీటింగ్స్ ఎప్పుడు అటెండ్ అవుతున్నాం, మన క్లయింట్ ఎవరు అన్నదానికి మన ఫోన్ నుంచి ఎటువంటి కాన్ఫిడెన్షియాలిటీ లేదు. సో ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా చైనాకి మైగ్రేట్ అవుతుంది. ఇంతకుముందు టిక్టాక్ని బ్యాన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, డిఫరెంట్ లొకేషన్స్ నుంచి డేటా అంతా కూడా వాళ్ళ సర్వర్స్లో సేవ్ అవుతుందని టిక్టాక్ని ఇండియా నుంచి బ్యాన్ చేశారు. అలాగే ఈరోజు DeepSeek గురించి మనం చూసినా సరే వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ తాలూకా డేటా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు సేవ్ చేసి ఇన్ ఫర్దర్గా దాన్ని ఏ రకంగా మిస్యూజ్ చేస్తారో తెలియదు అన్ని భయం కూడా ఉంది. ఎందుకంటే చైనా అనేసరికి అందరికీ కరోనా తర్వాత ఒక రకమైన భయం పట్టుకుంది. వీళ్ళకి ఎథిక్స్ తక్కువ, వీళ్ళకి వాల్యూస్ తక్కువ, మన డేటాని దొంగతనం చేస్తారు, మన ఇన్ఫర్మేషన్ దొంగతనం చేస్తారు, మన మీదకు వార్కు వస్తారు, వీళ్ళకి ఎటువంటి వాల్యూస్ ఎథిక్స్ లేవు అనేది కూడా రెండో పాయింట్. సో ఈ ఒక్క కారణం అంటే సెక్యూరిటీ వైజు, ట్రస్ట్ వైజు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా సరే యాప్ స్టోర్లో ఉన్న డౌన్లోడ్స్ ప్రకారం చూసుకుంటే DeepSeek ChatGPT కన్నా అడ్వాన్స్డ్గా ఉంది ఆల్రెడీ. రెండో విషయం, వరల్డ్ వైడ్గా వీళ్ళ పెనిట్రేషన్ కూడా బాగుంది. 3, హై ఎండ్ పెర్ఫార్మ్డ్ ప్రాసెసర్ అయిన ఎన్విడియాలో వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేశారు. 4, వీళ్ళు లాంచ్ చేసిన ఓవర్ నైట్లోనే అమెరికన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా క్రాష్ అయింది. ఒక్క అప్లికేషన్ మొత్తం స్టాక్ మార్కెట్ని క్రాష్ చేసింది. ఇది కూడా మంచి పెనిట్రేషన్ పాయింటే. బట్ సెక్యూరిటీ వైజు, ట్రస్ట్ వైజు చూసుకుంటే చైనా అప్లికేషన్స్ని ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు, ఎంతవరకు బిలీవ్ చేయలేమన్నది ఇన్ ఫర్దర్ అంటే కమింగ్ ఒక 6 months 8 months యూజ్ చేస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఎస్పెషల్లీ ChatGPT, DeepSeek లాంటి ఏ టూల్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రాంప్ట్ ఇస్తాం. ఈరోజు నాకు ఒక ఈమెయిల్ పెట్టాలి మా బాస్కి, ఎటువంటి ఈమెయిల్ పెడితే బాగుంటుంది, నా ఇన్ఫర్మేషన్ ఇది, నా బాస్ ఇన్ఫర్మేషన్ అది అంటే ChatGPT మీకు ఒక ఈమెయిల్ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేసేస్తుంది. లేదు నేను క్లయింట్కి ఒక రకమైన ప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఈ ప్రజెంటేషన్లో ఏ పాయింట్స్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ChatGPT ఇన్ఫర్మేషన్ పాయింట్స్ ఇస్తుంది, దానికి తగ్గట్టు మీరు ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తారు. ఇలా బిజినెస్ డాక్యుమెంట్స్ కానీ, పర్సనల్ డాక్యుమెంట్స్ కానీ, ఈమెయిల్స్ కానీ, రెజ్యూమ్స్ కానీ, డేటాబేస్లు కానీ, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేదంటే సోషల్ మీడియాలో ఎటువంటి ట్రెండింగ్ రీల్స్ పెట్టుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఒక షెడ్యూల్ ఎలా ఉండాలి, లేదా ఒక యూట్యూబ్ వీడియోకి ఇంట్రో ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా అసలు ChatGPT కానీ రిమైనింగ్ AI టూల్స్ కానీ ఇవ్వని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. బట్ మీరు ఆలోచించవలసింది, మీరు రేపు వెళ్ళి ChatGPT నిన్న నీకు ఒక ఈమెయిల్ అడిగాను కదా, ఆ ఈమెయిల్ పంపించంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. నేను ఎవరో నీకు గుర్తున్నానంటే ఎస్ యువర్ నేమ్ ఈ సో అండ్ సో, యువర్ కంపెనీ నేమ్ ఈ సో అండ్ సో అని చెప్తుంది. నేను ఫలానా డేట్ని ఫలానా ఇన్పుట్ ఇచ్చాను కదా, దాని డీటెయిల్స్ పెట్టంటే 1 year బ్యాక్ ఇన్ఫర్మేషన్ అయినా సరే మీకు రిట్రీవ్ చేసి పెడుతుంది. అంటే మీరు ఇచ్చే ప్రతి ప్రాంప్టు, మీరు ఇన్ఫర్మేషను, మీరు ఏం చేయబోతున్నారు, మీ డెసిషన్స్ ఏంటి అన్నది కూడా ChatGPT సేవ్ చేస్తుంది. అలాగే DeepSeek AI కూడా. ఇలా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కాకుండా మనం ఫర్దర్గా ఏం చేయబోతున్నామో మన థాట్ ప్రాసెస్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్లో మనం ముందే ప్రాంప్ట్ కింద ఇస్తున్నాం, ప్రాంప్ట్ తగ్గ అవుట్పుట్ తీసుకుంటున్నాం, చాలా బాగుంది. బట్ మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఎక్కడెక్కడ సేవ్ అవుతుంది, ఎక్కడెక్కడ వెళ్తుంది అన్నది కూడా ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలి. సో బేస్డ్ ఆన్ దీస్ పాయింట్స్ DeepSeek AIని ఒకసారి టెస్ట్ చేయండి ఎలా ఉందో.
చాట్ జీపీటీ కన్నా బాగానే ఉంది అనిపిస్తే ఒక 6 months 8 months వరకు యూజ్ చేయొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ మనకి మళ్ళీ మన కంట్రీ నుంచి కానీ లేదంటే ఓవరాల్గా వాళ్ళ డీప్సీక్ ఏఐ నుంచి కానీ వల్నరబుల్స్ థ్రెట్స్ ఏవైనా ఉంటే తప్ప టెస్ట్ చేయలేం. సో ఖచ్చితంగా చాట్ జీపీటీ జెమినీ ఏఐ కన్నా డీప్సీక్ ఏఐ బాగుందనేది ఈరోజు ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్. బట్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 30 days తర్వాత 60 days తర్వాత నేను చెప్పినట్టు వల్నరబిలిటీ సెక్యూరిటీ విషయాల ఏమైనా ఇష్యూ వస్తే రావచ్చు, రాకపోతే మంచిదే. సో ఇటువంటి ట్రెండింగ్ స్టార్టప్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.